వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మల్కజ్గిరి లోక్సభ సిగ్మెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. పోటాపోటీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా మల్కజ్గిరిలో అయితే ఎన్నికల రణరంగ యుద్ధం తలపిస్తుంది. ఒక పక్క నుంచి మల్కజ్గిరి ప్రచార బరిలో రాష్ట్ర సీఎంఏ దిగాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి. మరో పక్క నుంచి ఉద్యమకారుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఇక్కడ బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మల్కజ్గిరి వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? మల్కజ్గిరి సిగ్మెంట్లో ఇప్పటి వరకు కూడా బీజేపీ తరపు నుంచి అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు. ఈ చరిత్రను ఈటల రాజేందర్ తిరగరాయబోతున్నారా, లిఖించబోతున్నారా, లేదా చరిత్ర అలాగే కొనసాగుతుందా అనేది ఓటరే చివరి ఫైనల్. వాళ్ళు ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి మనమే ఓటర్స్ దగ్గరికి ఒక్కొక్కరుగా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మల్కజ్గిరి సిగ్మెంట్లోని ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించి కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరేంటి? రామేశ్వరమ్మ. ఎలా ఉంది మీ ఎంపీని చూసిండ్రా ఎప్పుడైనా? మీ ఎంపీ ఎవరో తెలుసా? ఇప్పుడు ఎంపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా? వచ్చిండా ఎప్పుడైనా ఎంపీ అయినా? రేవంత్ రెడ్డి రాలే. మాకేమైనా కార్పొరేటర్ అయితే వస్తాడు ఇప్పుడు మాకు వెంకటేశ్వర రెడ్డి. మా కాలనీకి ఏ సమస్య ఉన్నా తనే చూసుకుంది ఇప్పటి వరకు. ఓకే, అంటే ఆయన కూడా కాంగ్రెసేనా? బీజేపీ. ఓకే, కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏం చేయలే. మాకు టీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు, ఉన్నారు కానీ అంత పట్టించుకోలే. ఇప్పుడు మాకైతే బీజేపీ తరఫునే వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చినాకనే కార్పొరేటర్ అయినాక మాకు పనులైనవి. మా కాలనీలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మాకు 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేదు. వెంకటేశ్వర రెడ్డి వచ్చినాక మా కాలనీ ప్రెసిడెంట్ హరినాథ్ కూడా పట్టించుకొని చేసిండు. మాకైతే ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం డాంబర్ రోడ్డు సీసీ రోడ్ వేసేది ఉంది. అదొక్కటైతే మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. ఇప్పటికైతే ఇప్పుడు రేపు మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13వ తారీఖున పోలింగ్ ఉంది. ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలి అనుకుంటున్నారు? మాకెవరు వరకు మంచిగా ఉందో వాళ్ళకే ఇస్తాం. ఎవరిది అంటే బీజేపీ. ఓకే, బీజేపీ తరపు నుంచి అభ్యర్థి ఎవరో తెలుసా? ఈటెల రాజేందర్. రైట్. ప్రధాని మోదీ గురించి విన్నారా, చూసారా ఎప్పుడైనా? వింటాను, మోడీ గురించి వింటాను. మన టీవీలో కూడా వస్తాడు కదా, చెప్తుంటే ప్రోగ్రాంలు వింటాను. మాకు ఫోన్లో కూడా పెడతారు, యూట్యూబ్లో చూస్తాను. కానీ ఆయనను ప్రత్యేకంగా నేను చూడలే. రైట్, ప్రత్యేకంగా చూడలేదు. అమ్మ మీరు చెప్పండి, నెక్స్ట్ దేశానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? బీజేపీ వస్తేనే మంచిది అనుకుంటాం. పిల్లల భవిష్యత్తు అందరికీ జాబులు ఇప్పిస్తాడు. మోడీ చాలా సాయం చేస్తున్నాడు, పిల్లల చదువు గురించి దాని గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నాం. మా ఉద్దేశం అయితే అదే ఉంది. 2 దఫాలు మోదీ ప్రధానిగా చేసిండ్రు, మళ్ళీ ఎందుకు మోదీయే రావాలి? మరి ఇక వీళ్ళు అంత పట్టించుకుంటలేరు కదా, కాంగ్రెస్ కూడా ఈ టీఆర్ఎస్ కూడా పట్టించుకుంటలేరు. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం మేమైతే. కవితను అరెస్ట్ చేసిండ్రు తెలుసా? చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఏం అవన్నీ తెలియదు కానీ చేయనైతే చేసిండ్రు. టీవీలో చూస్తాం మేము అంతే. అరెస్ట్ ఎందుకు చేసిండ్రో తెలియదు. కవితను అరెస్ట్ చేయడం కరెక్టేనా? ఇంకా అవి మీ పెద్దవాళ్ళకి తెలుసు, మేమేమన్నా చెప్తే మా మీద ఉంటుంది కదా, అది అట్లా. రైట్. మొత్తానికి కవితను అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు చేసిండ్రో తెలియదు కానీ చేసిండ్రు, ఇక అంతే, దానికి చెప్పలేం. మోదీ అయితేనే రేపటి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా తెలుసు. అంటే ఇక్కడ స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రి కూతురు ఎందుకు అరెస్ట్ అయిందనేది తెలియదు కానీ మోదీ ప్రధానిగా వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుసు అనమాట. అది మోదీ చరిష్మా అనేది మనం ఇక్కడనే కాదు చాలా సెగ్మెంట్లలో తిరుగుతుంటే కూడా చూసాం. ఇంకా ఈ కాలనీలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా అసలు నెక్స్ట్ ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నారు, మల్కజ్గిరిలో లోక్సభ సెగ్మెంట్లో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, అలాగే ఇక్కడ లోక్సభ సెగ్మెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కార్పొరేటర్ దగ్గర నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చేసిన పనులు క్యాలిక్యులేట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల నుంచి ప్రజలను ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలి అంటే అక్కడ కార్యకర్త నుంచి కూడా ఆ పార్టీకి చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కార్పొరేటర్ కూడా 20 సంవత్సరాల చరిత్రను లిఖించి రాశారు. మేము 20 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలను తొలగించారు, అది బీజేపీ కార్పొరేటర్ వల్ల సాధ్యమైంది. కాబట్టి ఒక కార్పొరేటర్ ఇలాగే ఉంటే, ఒక లోక్సభలో బీజేపీ వ్యక్తి ఉంటే ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ అనేది సాధ్యం అనేది ఇక్కడున్న ఆడవాళ్ళ అభిప్రాయం. మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడదాం.